అతని ఇంట్లో ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు, మొబైల్స్ అన్నీ స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసుల మాట ప్రకారం ఇది ఒక్కడి పని కాదని, వెనకాల ఇంకా పెద్ద నెట్‌వర్క్ ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది. ఇంకా ఏవైనా పేర్లు బయటపడే అవకాశం ఉంది. ఐబొమ్మ వెబ్‌సైట్‌ని సైబర్ క్రైమ్ పోలీసులు బ్లాక్ చేశారు. భారతదేశంలో ఆ సైట్ పనిచేయకుండా చేశారు. కానీ 2, 3 రోజుల్లోనే ఐబొమ్మ 1 అనే మరో సైట్ బయటకొచ్చింది. ఆ సైట్ చూసి చాలామంది మళ్ళీ ఐబొమ్మ స్టార్ట్ అయిపోయింది అని అనుకున్నారు. కానీ నిజానికి అది కూడా ఒక కొత్త పైరసీ సైట్ మాత్రమే. పోలీసులు దాని మీద కూడా నిఘా పెట్టారు. అది కూడా ఎక్కువ రోజుల పాటు పనిచేయనివ్వకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది. అసలు ఐబొమ్మ వెబ్సైట్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది. ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు. విచారణ ఇంకా కొనసాగుతోంది. కొత్త పేర్లతో వస్తున్న సైట్ల మీద కూడా పోలీసులు గట్టిగా నిఘా పెట్టారు. ప్రభుత్వం ఈ కేసును ఒక ఉదాహరణగా తీసుకుని ఇకపై ఇలాంటి పైరసీ వెబ్సైట్లను పూర్తిగా కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఉంది. ఇప్పుడు చాలామందికున్న పెద్ద ప్రశ్న, ఐబొమ్మ మళ్ళీ రీస్టార్ట్ అవుతుందా? నిజం చెప్పాలంటే టెక్నాలజీ ఉన్నంత వరకు ఇలాంటి సైట్లు పూర్తిగా ఆగిపోవు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఐబొమ్మ లాంటి సైట్లు తిరిగి స్టార్ట్ అయినా ఎక్కువ కాలం నిలబడటం చాలా కష్టం. చివరగా ఒక విషయం, మనకి ఫ్రీగా సినిమాలు చూడాలని అనిపిస్తుంది. అది సహజమే. కానీ అది చాలామంది జీవితాల మీద ప్రభావం చూపుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు సినిమాలను లీగల్ ప్లాట్‌ఫామ్స్‌లో చూడడం మంచిది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి నిజమైన ట్రెండింగ్ స్టోరీలు కావాలంటే నా ఛానల్ ఒక నిమిషం స్పాక్‌ను సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు కేశవ్. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు.